కూటమి సర్కార్ అన్ని రంగాల్లో విఫలమైందన్నారు మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి. తిరుపతి జిల్లా సూళ్లూరుపేటలో వైఎస్ఆర్సీపీ సమావేశంలో పాల్గొన్న కాకాణి కూటమి నిరంకుశ వైఖరిపై నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందన్నారు. చంద్రబాబు, లోకేష్, వైఎస్ఆర్సీపీ నాయకులే టార్గెట్ గా అక్రమ కేసులు బనాయించి అరెస్టులు చేయించడం దారుణమన్నారు. దాదాపుగా ఒక్కొక్క నియోజకవర్గానికి 8,000 నుంచి 10,000 మందిని మనం ఒక క్యాడర్ బేస్డ్ పార్టీగా తీర్చిదిద్దాలి. దాదాపుగా 18 లక్షల మంది జగనన్న సైనికుల్ని ఈ రాష్ట్రంలో తయారు చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే ఈ 19 నెలల కూటమి పాలన పైన ప్రజలు విసిగి వేసారిపోయారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఎక్కడ లేనటువంటి జోష్ అందుకుంది. చంద్రబాబు ప్రభుత్వం అన్ని విధానాల్లో వైఫల్యం చెందింది. ఈరోజు 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే ఆ మెడికల్ కళాశాలలు చంద్రబాబు నాయుడు అమ్మేయడానికి ప్రయత్నం చేస్తే ఏ విధంగా రాష్ట్ర ప్రజలు తిరగబడ్డారు. కోటి సంతకాల సేకరణ అనేటువంటిది ఎంత మహా ఉద్యమ రూపం దాల్చింది అనేటువంటిది అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ప్రజలు, అన్ని పార్టీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా పాల్గొనడం జరిగింది. నువ్వు నీ కొడుకు నిద్రలేస్తే మేము ఇన్ని కంపెనీలు చేసాం, అన్ని పెట్టుబడులు తెచ్చాం, ఇంతమందికి ఉపాధి కల్పించాం అన్నారు కదా. మీరు వార్డు స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి, గ్రామ స్థాయిలో సచివాలయాలు ఉన్నాయి. నీకు దమ్ము ధైర్యం ఉంటే చంద్రబాబు నాయుడుకి నేను సవాల్ విసురుతున్నా. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఏ గ్రామంలో మీరు తీసుకొచ్చినటువంటి కంపెనీల ద్వారా ఎంతమందికి మీరు ఉపాధి అవకాశం కల్పించారో ప్రకటించగలరా? జాబితా ప్రచురించగలరా? జాబితా ప్రచురించగలిగేటువంటి దమ్ము ధైర్యం నీకుందా?